రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయిన దేవుడవు, ఆకాశము మీ సింహాసనము, భూమి మీ పాదపీఠమని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన శక్తి కలిగిన బలమైన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయా, ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రికాల సమయం, ఈ క్షణము వరకు కూడా మమ్మల్ని కాపాడి రక్షించింది మీరు మాత్రమే తండ్రి. ఈ రాత్రి వరకు కూడా మేము సజీవులంగా ఉన్నామంటే కేవలం మీరు చూపించిన కృపను బట్టే అది సాధ్యమై ఉన్నది ప్రభువా. మీకే స్తుతులైన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా, ఈ రోజున మమ్మల్ని దీవించినందుకు, మా పనులలో ఆశీర్వాదాలు దయచేసినందుకు వందనాలు. అయా, మా ప్రతి మార్గంలో మాకు తోడై ఉండి క్షేమాన్ని దయచేసినందుకు, ఏ ప్రమాదము ఏ అపాయము మమ్మల్ని ముట్టకుండా కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. అయా, ఏ లోటు కూడా మాకు కనబడకుండా అయా అడిగిన సమయంలో మాకు దయచేస్తూ సంతృప్తిని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి కుటుంబంతో కలిసి ఈ విధంగా మేమందరము సంఘంగా చేరి ప్రార్థిస్తూ ఉండగా అయా మా మొరను ఆలకించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 102వ కీర్తన 17వ చరణము. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు అని అయ్యా భక్తుడు కీర్తిస్తున్నాడు తండ్రి, మాకు తెలియజేస్తున్నాడు. అవును ప్రభువా, ఈ రోజున ఈ లోకంలో మాకు కావలసిన వారు, మేము ఆధారపడ్డవారు, అయ్యా మేము ప్రేమిస్తున్నవారు అందరూ కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చేమో, కానీ మమ్మల్ని తండ్రి ఒంటరి వారిని చేసి ఉండొచ్చేమో, కానీ ఎవరు కూడా మా మొరను వినకుండా త్రోసివేస్తూ ఉండొచ్చేమో, కానీ అయ్యా మీరు మాత్రం మా ప్రార్థన వింటారని, మీరు మాత్రం మా ప్రార్థన వైపు తిరిగి జాగ్రత్తగా వింటున్నారని అయ్యా ఈ రాత్రిని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. అయ్యా, మేమెవరము కూడా మాకెవ్వరూ లేరని బాధపడకుండా మీరు మా ప్రార్థన విని మాకు సహాయం చేస్తారు అనే విశ్వాసం కలిగి జీవించే కృప దయచేయండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డకు తండ్రి అటువంటి అయా ధైర్యమును మనోనిబ్బరమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రిన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి. వారందరినీ కూడా దీవించండి అయ్యా, వారందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించండి తండ్రి. ఎన్నో సమస్యల చేత, ఎన్నో ఇబ్బందుల చేత మీ పాద సన్నిధికి వచ్చారు నాయన. అయ్యా, ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, వారికి మీరు తోడై ఉండండి అయ్యా. వారి సమస్యల నుంచి విడుదల దయచేయండి. వారికి ఉన్న కృంగుదలలో నుంచి వారిని లేవనెత్తమని అయా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధించబడుతున్నారో వారిని బట్టి రాత్రిని మొరబెడుతున్నాం తండ్రి. ప్రతి విధమైన అనారోగ్య సమస్య నుంచి యేసు నామంలో విడుదల దయచేయండి ఆయన. మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించండి అయా. మంచి శక్తితో బలంతో వారిని నింపండి అయా. మరణాంధకారమైన లోయల్లో ఉన్నప్పటికీ వారిపైన వెలుగును ప్రకాశిస్తానని చెప్పిన దేవుడవు నాయన. వారి యొక్క జీవితంలో తండ్రి జీవపు వెలుగును ప్రకాశింపచేయమని, మంచి ఆరోగ్యంతో సజీవులుగా వారు నిల్చొని మీకు సాక్షులుగా నిలబడే భాగ్యము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు నష్టపోయి ఉన్నారు నాయన, మోసపోయి ఉన్నారు తండ్రి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు నాయన. వారందరిని బట్టి అడుగుతున్నాం, వారి అందరి ఎడల మీ కృప దయచేసి వారి కుటుంబంలో తండ్రి సమృద్ధిని దయచేయమని అడుగుతున్నాం. ఎటువంటి లోటు లేకుండా సహాయం అనుగ్రహించండి. అప్పులు అనే కాడిని విరగొట్టమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు తండ్రి కుటుంబంలో అశాంతితో తండ్రి జీవిస్తూ ఉన్నారు. కావలసిన ధనం, కావలసిన ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ శాంతి లేని జీవితాలను ఆయన, వారందరికీ శాంతిని, సమాధానాన్ని దయచేయండి. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడే మనస్సును దయచేయండి. దుర్వ్యసనాలు కలిగి లేకుండా విడుదల అనుగ్రహించండి నాయన. భార్యాభర్తల మధ్య విభేదాలు అన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థన చేస్తున్నాము. అదేవిధంగా గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, వారికి మంచి గృహంను దయచేయండి. అదేవిధంగా కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్ని బట్టి మొరబెడుతున్నారు, వారందరికీ న్యాయంను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎంతోమంది బిడ్డలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు నాయన. ఎంతోమంది తండ్రి అపవాది క్రియల చేత పీడించబడుతున్నారు, వారందరికీ యేసు నామంలో విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఎంతమంది అయితే గర్భఫలం కోసం మొరబెడుతున్నారో వారి గర్భాన్ని తాకి బిడ్డలకు సంతాన భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో, మీ చిత్తం ఏమైతే ఉందో కనిపెడుతున్నారో వారికి బయలుపాటు చేయమని అడుగుతున్నాం తండ్రి.
అదేవిధంగా నాయన ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారో వారి ఉద్యోగ ప్రయత్నాలన్నింటినీ కూడా సఫలపరచమని అడుగుతున్నాం. ఎంతోమంది బిడ్డలు విదేశాల్లో ఉంటున్నారు తండ్రి, వారందరికీ మీ సహాయం దయచేయండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు ప్రభువా, వారికి ఇమిగ్రేషన్స్ వీసా ఇంటర్వ్యూస్లో మీరు వారికి తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన ఈ యొక్క రాత్రిన ప్రయాణిస్తున్న బిడ్డలు ఉన్నారు, పనుల్లోకి వెళ్ళిన బిడ్డలు ఉన్నారు తండ్రి, వారందరికీ మీ రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి, దేశ ప్రజలను ఆశీర్వదించండి నాయన. దేశ సైనికులకును వారి కుటుంబాలకును మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రి కాల సమయంలో మేమందరము కూడా సేద తీరబోతున్నాం నాయన. మంచి నిద్ర మాకు దయచేయండి. ఏ ఒక్క బిడ్డ కూడా ఎటువంటి నిద్రలేమి సమస్యలతో, బలహీనతలతో, భయాలతో ఉండకుండా కంటి నిండా సుఖముగా సేద తీరే భాగ్యము అనుగ్రహించమని, పీడకలల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్న అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు, హాని కలిగించేవి ఏవైనప్పటికీ మాకు మీ యొక్క కాపుదలలో భద్రత అనుగ్రహించమని, అయ్యా మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ సన్నిధిన చేరి మేము మిమ్మల్ని స్తుతించుకొనటానికి, మిమ్మల్ని ఆరాధించుకొనడానికి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.